Hello dear students, welcome back to my channel. సో జూనియర్ కామర్స్ థియరీలో ఫస్ట్ చాప్టర్లో మనం నెక్స్ట్ టాపిక్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. అదేంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్. సో దీనికన్నా ప్రీవియస్ మనం డిస్కస్ చేసుకుంది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. సో క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ తర్వాత బిజినెస్ గురించి మనం నేర్చుకోవాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్. సో ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే గోల్స్. ఆబ్జెక్టివ్స్ అంటే గోల్స్, బిజినెస్కి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమైనా ఉంది అంటే అది అర్నింగ్ ప్రాఫిట్ అన్నమాట. అయితే ప్రాఫిట్ అర్నింగ్ మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఎన్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఏ గోల్ ఆర్ మోటివ్ డైరెక్టెడ్ టువర్డ్స్ అచీవ్మెంట్ ఆఫ్ ప్రీడిటర్మైన్డ్ పర్పస్ ఆర్ ఎయిమ్. అంటే మనం డిసైడ్ చేసుకున్నటువంటి పర్పస్ ఏదైతే ఉంటుందో దాన్ని అచీవ్ చేయడానికి ఒక మోటివ్ అన్నమాట. ఎవ్రీ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ హ్యాస్ సర్టెన్ ఆబ్జెక్టివ్స్. ప్రతి బిజినెస్ ఎంటర్ప్రైజెస్కి కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేవి ఉంటాయి. దీస్ ఆబ్జెక్టివ్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 4 categories. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ క్లాసిఫైడ్ ఇంటూ 4 categories. So those are economic objectives, social objectives, human objectives, national objectives. Okay kada? Economic objectives, social objectives, human objectives, national objectives. సో స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చూసుకుంటే మీరు ఎక్కువ ఫోకస్ దేనిపైన చేయాలంటే ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఐపీఈ కామర్స్ యాన్యువల్ ఎగ్జామినేషన్లో మనకు ఆబ్జెక్టివ్స్ నుంచి క్వశ్చన్ అడిగితే ఎకనామిక్స్ ఆబ్జెక్టివ్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఎక్కువగా ఈ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ అనే టాపిక్ని ఫోకస్ చేయండి. సో మనకు ఫస్ట్ ఆబ్జెక్టివ్ అదే ఉంది కాబట్టి ఒకసారి ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే ఈ ఆబ్జెక్టివ్స్ అన్ని దేనికి రిలేటెడ్? ఎకనామిక్ అంటే మనీ రిలేటెడ్ అనమాట. మనీ రిలేటెడ్ ఆబ్జెక్టివ్స్ అనమాట. అంటే బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, బిజినెస్లో ఎట్లా గ్రో ఉండాలి అనేదన్నమాట. సో చూడండి, బిజినెస్ ఈజ్ బేసికల్లీ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. నిజమే కదా, మనం క్యారెక్టర్స్లో చూసుకున్నాం ఆల్రెడీ. బిజినెస్ ఈజ్ బేసికల్లీ అన్ ఎకనామిక్ యాక్టివిటీ, దేర్ ఫోర్ ఇట్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆర్ ఎకనామిక్ ఇన్ నేచర్. కాబట్టి దీని ఫస్ట్ గోల్ అనేది ఏ నేచర్? ఎకనామిక్ నేచర్. అంటే పైసల గురించి కానీ మనీ గురించి నేను ఎట్లా డెవలప్ కావాలి అని చూసుకోవడం అనమాట. సో ద మెయిన్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ యాజ్ ఫాలోస్. మరి ఏమేమి ఉన్నాయి ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్? ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసుకుంటే, నెంబర్ 1 అర్నింగ్ ప్రాఫిట్స్, నెంబర్ 2 క్రియేటింగ్ కస్టమర్స్, నెంబర్ 3 ఇన్నోవేషన్, నెంబర్ 4 ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో ఈ 4 అనేవి మనకి ఏంటంటే ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. సో నేను 1 by 1 ఈజీ మెథడ్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి? అర్నింగ్ ప్రాఫిట్స్. అర్నింగ్ ప్రాఫిట్స్ అంటే ఏంటి చూడండి, ఎనీ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఎర్నింగ్ సమ్ ప్రాఫిట్స్. అంతే కదా, ఏ బిజినెస్ అయినా సరే ఎందుకోసం స్టార్ట్ చేస్తారు అంటే ప్రాఫిట్స్ కోసమే. ఇట్ ఈస్ ద మెయిన్ ఇన్సెంటివ్ అండ్ హోప్ టు స్టార్ట్ బిజినెస్. అంటే దీనికోసమే ఇది ఒక హోప్ అన్నమాట. నాకు ప్రాఫిట్ వస్తుంది అనే హోప్తోనే బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. ఇండీడ్ ఇట్ ఇన్స్పైర్ ఎ లాట్ టు ద కమిన్స్ బిజినెస్. కాబట్టి ప్రాఫిట్ అనేది బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. దేర్ఫోర్ ప్రాఫిట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ఎవ్రీ బిజినెస్ యూనిట్. కాబట్టి బిజినెస్ అనేది సర్వైవ్ కావాలంటే మనకేం కావాలి? ప్రాఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ యాజ్ ఏ పర్సన్ కెనాట్ లివ్ వితౌట్ ఫుడ్, ఏ బిజినెస్ ఫార్మ్ కెనాట్ సర్వైవ్. ఒక పర్సన్కి ఫుడ్ ఎలాగో, అంటే ఇప్పుడు ఒక పర్సన్ బ్రతకడానికి ఫుడ్ ఎలాగో ఒక బిజినెస్ నడవాలన్నా కూడా ప్రాఫిట్ అలాగే. చూడండి, బెస్ట్ కంపారిజన్ ఇది. A person cannot live without food. A business firm cannot survive
వితౌట్ ప్రాఫిట్. అర్థమైంది కదా? వితౌట్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ లేకపోతే బిజినెస్ రన్ కాదు. Profits enable a businessman to stay in business by maintaining intact the wealth producing capacity of its resources. Profit is also necessary for the expansion and growth of business. అంతే కదా? Profit is also necessary. Profit ఇంకా దేనికి అవసరం అంట? Expansion and growth of business. Profits ensure continuous flow of capital for the modernization and extension of business. So business ni మోడర్నైజ్ చేయాలన్నా ఎక్స్టెన్షన్ చేయాలన్నా కూడా ప్రాఫిట్స్ కావాలి. ప్రాఫిట్ ఆల్సో సర్వ్స్ యాజ్ ద బారోమీటర్ ఆఫ్ ఎకనామిక్ స్టెబిలిటీ, ఎఫిషియన్సీ ఇన్ ప్రోగ్రెస్ ఆఫ్ ఏ బిజినెస్ ఎంటర్ప్రైజ్. సో ఎకనామికల్గా స్టేబుల్గా ఉండాలన్నా, వర్క్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలన్నా ఖచ్చితంగా మనకి ఏమవసరం? ప్రాఫిట్ అనేది అవసరం. కాబట్టి ఫస్ట్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్ అనేది ఏంటి? అర్నింగ్ ప్రాఫిట్. సెకండ్ వన్ చూసుకుంటే క్రియేటింగ్ కస్టమర్. సో క్రియేటింగ్ కస్టమర్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ రన్ కావాలంటే ఖచ్చితంగా మనకు ఎవరు అవసరం? కస్టమర్ అనేవాడు అవసరం. కస్టమర్ లేకపోతే బిజినెస్ ఎట్లా నడుస్తుంది? నడవదు కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రాఫిట్స్ అరైజ్ ఫ్రమ్ ద బిజినెస్ మ్యాన్ ఎఫర్ట్స్ టు సాటిస్ఫై ద నీడ్స్ అండ్ వాంట్స్ ఆఫ్ కస్టమర్. ఎప్పుడైతే మనం కస్టమర్ నీడ్స్ని వాంట్స్ని సాటిస్ఫై చేస్తామో అప్పుడే నీకు ప్రాఫిట్ వస్తుంది. ఏ బిజినెస్ మ్యాన్ కెన్ ఎర్న్ ప్రాఫిట్ only when there are enough customers to buy and pay for his goods and services. నీకు అక్కడ కస్టమర్స్ కొనడానికి ఉంటేనే నువ్వు ప్రాఫిట్ జనరేట్ చేయడానికి వస్తుంది, లేకపోతే రాదు. హెన్స్ బిజినెస్ ఆల్వేస్ క్రియేట్స్ మార్కెట్. కాబట్టి బిజినెస్ ఎప్పుడు కూడా మార్కెట్ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ పీటర్ ఎఫ్ డ్రక్కర్ అనే పర్సన్ ఏం చెప్తున్నాడంటే దేర్ ఈస్ ఓన్లీ వన్ వ్యాలిడ్ డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ పర్పస్ to create a customer. There is only one valid definition of business purpose to create a customer. The customer is the foundation of business and keeps it in existence. So customer అనేవాడు ఎవరంట? Customer is like a foundation of business and keeps it existence. No business can succeed without providing customer value for their money. Business exists to satisfy the wants, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ కస్టమర్స్. బిజినెస్ ఎందుకుందంట? బిజినెస్ అనేది కస్టమర్ యొక్క టేస్ట్ని, వాంట్ని సాటిస్ఫై చేయడానికే ఉంది. ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ప్రాఫిట్ బిజినెస్ మస్ట్ సప్లై బెటర్ క్వాలిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎట్ రీజనబుల్ ప్రైసెస్. సో బిజినెస్ అనేది ఏం చేయాలంట? క్వాలిటీ గూడ్స్ సప్లై చేయాలి రీజనబుల్ ప్రైస్కి. దేర్ ఫోర్ క్రియేషన్ అండ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ కస్టమర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్. కాబట్టి కస్టమర్ని సాటిస్ఫైడ్ చేయడం అనేది బిజినెస్ యొక్క ఎకనామిక్ ఆబ్జెక్టివ్లో ఒకటి. సో క్రియేటింగ్ కస్టమర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కస్టమర్ లేకపోతే బిజినెస్ లేదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. కస్టమర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇన్నోవేషన్. సింపుల్ చూడండి, ఇన్నోవేషన్ అంటే ఏంటంటే క్రియేటింగ్ న్యూ ఐడియాస్. ఇన్నోవేషన్ అంటే ఏంది? క్రియేటింగ్ న్యూ ఐడియాస్. అంటే బిజినెస్ అనేది నడుస్తూ ఉన్నప్పుడు మోడర్నైజేషన్ చేయాలి, టెక్నాలజీని ఫాలో కావాలి, ఓల్డ్ ఐడియాస్ని ఫాలో చేయొద్దు అనమాట. సో అప్లికేషన్ అండ్ అడాప్షన్ ఆఫ్ న్యూ మెథడ్స్, డివైజెస్ అండ్ టెక్నాలజీస్ ఈజ్ కాల్డ్ ఇన్నోవేషన్. ఓకే, అప్లికేషన్ అండ్ అడాప్షన్ ఆఫ్ న్యూ మెథడ్స్ నేను ఇందాక చెప్పాను కదా. అప్లికేషన్ అండ్ అడాప్షన్ ఆఫ్ న్యూ మెథడ్స్, డివైజెస్ అండ్ టెక్నాలజీస్ ఈజ్ కాల్డ్ ఇన్నోవేషన్. ఇట్ ఆల్సో రిఫర్స్ టు క్రియేషన్ ఆఫ్ న్యూ థింగ్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ద స్టడీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. కాబట్టి మనం రీసెర్చ్, డెవలప్మెంట్, స్టడీ, ఎక్స్పెరిమెంటేషన్ చేయడం వల్ల మనం న్యూ థింగ్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇన్ దీస్ డేస్ ఆఫ్ కాంపిటీషన్ ఏ బిజినెస్ క్యాన్ బి సక్సెస్ఫుల్ ఓన్లీ వెన్ ఇట్ క్రియేట్ ద న్యూ డిజైన్. కాబట్టి ఇప్పుడున్న రోజుల్లో మీరు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే న్యూ డిజైన్స్, బెటర్ మిషన్స్, టెక్నిక్స్ యూస్ చేయాలి, న్యూ వెరైటీస్ని యూస్ చేయాలి. మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ have created a great scope of innovation in the business world. Innovation is not just confined to the invention of a new machine. It comprises all efforts made in perfecting the product, minimizing the cost and maximizing the benefits. So cost అనేది తగ్గిపోతుందంట, బెనిఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయంట. బిజినెస్ ఫర్మ్స్ ఇన్వెస్ట్ మనీ, టైమ్ అండ్ ఎఫర్ట్ ఇన్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టు ఇంట్రడ్యూస్ ద ఇన్నోవేషన్. కాబట్టి బిజినెస్ వాళ్ళు ఏం చేయాలంట? మనీని ఇన్వెస్ట్ చేయాలి, టైంని కూడా యూస్ చేయాలి,
ఎఫర్ట్ పెట్టాలి. దేనికోసం? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. చేస్తే మనకు న్యూ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. దాన్నే ఇన్నోవేషన్ అంటారు. సో ఎప్పుడైతే మీరు ఇన్నోవేషన్ చేస్తున్నారో న్యూ ఐడియాస్, న్యూ ప్రోడక్ట్స్, న్యూ డిజైన్స్ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. అప్పుడు ఈజీగా మనం కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్నోవేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద బిజినెస్. నెక్స్ట్ వన్ ఏంటి మనకి? ఫోర్త్ వన్ వచ్చేసి ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏంటంటే బిజినెస్లో ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ప్రాపర్గా యూస్ చేసుకోవాలి. ఆప్టిమమ్ అంటే ఏంటంటే మనకు అవసరం ఉన్న వాటిని మాత్రమే, మనకి 2 అవసరం ఉంటే 2, 3 అవసరం ఉంటే 3, 10 అవసరం ఉంటే 10, అట్లా మనకు అవసరం ఉన్న వాటిని మాత్రమే యూస్ చేసుకోవాలి. అంతేకాని అవసరం లేని వాటిని కూడా యూస్ చేసుకొని వేస్టేజ్ చేయొద్దు. దాన్ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటారనమాట. ఇక్కడ చూడండి, ద బెస్ట్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్ లైక్ మెటీరియల్స్, మెషిన్, మెన్ అండ్ మనీ ఈజ్ కాల్డ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. అంటే మెటీరియల్ని, మెషిన్ని, మెన్ని, మనీని మనం ప్రాపర్గా యూస్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. అప్లయింగ్ వేస్ట్ కంట్రోల్ అండ్ రీప్రాసెసింగ్ మెకానిజం, ప్రొవైడింగ్ ప్రాపర్ ట్రైనింగ్ టు ఇట్స్ వర్కర్స్ అండ్ ఎఫెక్టివ్ స్పెండింగ్ ఆఫ్ మనీ మే ప్రాంప్ట్ ద బిజినెస్ కన్సర్న్ టు రీచ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. కాబట్టి మనం ప్రాపర్గా ఎప్పుడు యూస్ చేసుకుంటామంట? వేస్ట్ని కంట్రోల్ చేయాలి. ఏం చేయాలి? వేస్ట్ని కంట్రోల్ చేయాలి, రీప్రాసెసింగ్ చేయాలి, తర్వాత ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఎవరికి? వర్కర్స్కి. అప్పుడు ఈ మనీని కూడా మనం కరెక్ట్గా యూస్ చేసుకుంటే, అన్నీ కరెక్ట్గా యూస్ చేసుకుంటే, రీసోర్సెస్ కరెక్ట్గా యూస్ చేసుకోవడం వల్ల వేస్టేజ్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఎప్పుడైతే వేస్టేజ్ కంట్రోల్ అవుతుందో కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాస్ట్ డిక్రీజ్ అయినప్పుడు ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట. సో కాబట్టి ఈ 4 అనేవి మనకి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ అన్నమాట. సో ఈ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ అనేది మనకి ఎగ్జామినేషన్లో 5 మార్క్స్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో సో బాగా అండర్స్టాండ్ చేసుకొని ఈ క్రియేటింగ్ కస్టమర్స్, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా లెంత్గా ఉంది. సో దీన్ని ఇంత రాయాల్సిన అవసరం ఏమీ లేదు. దీన్ని మీరు షార్ట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని షార్ట్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా రాసుకొని ఒక నోట్స్గా తయారు చేసుకోవచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఏం చేస్తున్నానంటే అకాడమీ బుక్ని వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఇమీడియట్గా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.